నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రం పునర్వైభవం సంతరించుకొని ప్రగతి పదంలో పయనించాలని అభిలాషించారు. వ్యవసాయ పనులను పునర్ప్రారంభించడంతో రైతునామ సంవత్సరంగా ఉగాది ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు. శిశిరాన్ని వీడి కొత్త చిగురుతో ప్రకృతి వసంతాన్ని ఆహ్వానిస్తూ కొత్త ఆశలకు సంకల్పాలకు నాంది పలుకుతుందన్నారు. ఉగాది నుంచి కాలచక్రం పునరావృతమవుతుందన్నారు. ద్వేష భావనలు, అహంకారం, చెడు లక్షణాలు పరాభవం చెందాలని, వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెందాలని కేసీఆర్ అన్నారు. మనిషి సమున్నత మార్గం అనుసరించాలనే తాత్వికతను పరాభవ నామ సంవత్సర ఉగాది తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు పరాభవం చెందాలని ఆశించారు. అందరి జీవితాలు సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం పొంది రాష్ట్రం పునర్వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్ ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలాగానే జీవితం తీపి చేదు అనుభవాల సమ్మిళితంగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవనామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్నార్థులకు ఉచితంగా భోజనం అందించడం ఒక గొప్ప అదృష్టమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని మోడల్ కాలనీ కమాన్ వద్ద మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మితహారం త్రాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కాంగ్రెస్ నేతల డ్రామాలు సృష్టించారు. సే నో డ్రగ్స్ పేరుతో బీఆర్ఎస్ నేతల వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలికారు. వైట్ ఛాలెంజ్ కోసం వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తే అడ్డుకోవడం ఎందుకని సుధీర్ రెడ్డి నిలదీశారు. రేవంత్ సర్కారు చివరికి అంగన్వాడీలకు ఇచ్చే స్మార్ట్ ఫోన్లలో స్కామ్ చేసిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో 30 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెళ్ళంటే నూరేళ్ల పంట, దాన్ని నూరేళ్ల మంట చేసుకోవద్దన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సహజమేనని, సర్దుకుపోతేనే సంసారం నిలబడుతుందని చెప్పారాయన. తన 50 ఏళ్ల పెళ్లి వేడుకను వారం రోజుల పండుగగా జరుపుకుంటున్నారు మల్లారెడ్డి. బోయిన్పల్లిలోని తన నివాసంతో పాటు మేడ్చల్ ప్రాంతంలో మల్లారెడ్డి దంపతుల గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి పూలమాలలు, శాలువాలతో మల్లారెడ్డి దంపతులను సన్మానించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని రామగుండం బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి అన్నారు. గోదావరికని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తూ సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిపట్నంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉగాది వేడుకలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు బాంధవుడా, మళ్లీ మీరే రావాలంటూ ఉగాది పర్వదినాన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖారకే గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేక, రుణమాఫీ కాక, కరెంటు సరిగ్గా రాక రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటికీ 2 సార్లు ఎగ్గొట్టి రైతులను రేవంత్ సర్కారు మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలోనే రైతే రాజుగా వ్యవసాయం చేస్తారని, రైతుల బతుకులు బాగుపడాలంటే మళ్లీ సారే రావాలని, కారే రావాలని కోరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ అండదండలతో రౌడీ మూకలు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డారు కాంగ్రెస్ గుండాలు. చండ్రగుండ మండలం బెండలపాడు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాగిరి చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఈసం రాములు, ప్రభాకర్, గోవర్ధన్,
పద్దం వెంకటేష్పై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేత బొర్రా సురేష్ ఇప్పటికే పలు కేసులలో నిందితుడిగా ఉన్నారు. గ్రామంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై దాడి చేయడం, అధికారుల అండతో వారిపైనే తప్పుడు కేసులు పెట్టడం, పలు సెటిల్మెంట్లు చేస్తాడని సురేష్పై ఆరోపణలున్నాయి. గ్యాస్ కొరత రోజురోజుకి తీవ్రమవుతుంది. ఖమ్మం జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ దొరక్కపోవడంతో జనం ఆందోళన బాటపట్టారు. వైరా నుంచి మదిర వెళ్లే జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేశారు. తమకు గ్యాస్ అందివ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ గ్యాస్ కంపెనీకి చెందిన గ్యాస్ ఏజెన్సీలు సకాలంలో సిలిండర్లు సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుకింగ్ చేసిన 10 రోజుల తర్వాత కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆదేశాల మేరకు నంగునూరు ప్రధాన కాలువలో అధికారులు పూడికతీత పనులు మొదలుపెట్టారు. రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హరీష్ రావు సరికొత్త మిషనరీతో పూడికతీత పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనికి స్పందించిన అధికారులు వెంటనే పూడికతీత పనులు ప్రారంభించారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్న హ్యాష్ ఆయిల్ను గట్కేసర్ పోలీసులు పట్టుకున్నారు. కీలక సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు నందనవనం ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి 5 లక్షల విలువైన ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంగి వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒడిశా, పాడేరు ప్రాంతాల నుంచి గత 5 సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా హ్యాష్ ఆయిల్ను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడు వెంకటరమణను రిమాండ్కు తరలించారు. పాల్వంచలో లాండ్ ఆర్డర్ పర్యవేక్షణ లోపించింది. మందుబాబులు నిత్యం రోడ్లపై గొడవలు పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ఎక్కడ చూసినా అల్లర్లు జరుగుతుండటంతో రోడ్లపై తిరగాలంటే సామాన్యులు జంకుతున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా మేమేం చేస్తాం, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది అని స్వయంగా ఓ ఎస్ఐ బదులిచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు. సుమారు 1,00,000 జనాభా కలిగి ఉన్న పాల్వంచలో పోలీస్ సిబ్బందిని పెంచి లాండ్ ఆర్డర్ పటిష్టం చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలోని డొంకరాయి నుండి షిరిడీకి అక్రమంగా తరలిస్తున్న 105 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 52 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 2 కార్లను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం తనిఖీలు చేపడుతూ సాగు, విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. వంకేశ్వరం గ్రామ శివార్లోని ఓ వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్న దంపతులను ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అమరాబాద్ మండల కేంద్రంలో గంజాయి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద గుట్టుచప్పుడు కాకుండా అభిగౌడ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి గంజాయి కొనుగోలు చేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు అభిగౌడ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ హనుమంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. తాడ్బాయి, పస్రా, మేడారం పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల్లో అడవులు దగ్ధమయ్యాయి. మేడారం చెక్పోస్ట్కు కూతవేటు దూరంలో అడవులు కాలిపోతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు అడవి మొత్తం పొగ ఆవహించడంతో వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయి. అగ్నిమాపక చర్యల కోసం ఫారెస్ట్ అధికారులు తాత్కాలిక చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోకపోతే అటవీ సంపదకు మరింత నష్టం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే చెట్టంత కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఓ తల్లి గుండె ఆగిపోయింది. జగిత్యాల జిల్లా మోతే గ్రామంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. సంపత్ అనే యువకుడు అప్పుల బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో సంపత్ తల్లి మల్లవ్వ తట్టుకోలేక మనోవేదనకు గురైంది. తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఒకే రోజు తల్లి కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. మేడ్చల్ జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యతో విషాదం చోటు చేసుకుంది. నారపల్లి ప్రైవేటు హాస్టల్లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న నందిని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హాస్టల్ యజమాని మేడిపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విద్యార్థిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని సనుగుల గ్రామం. నందిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పెట్స్ అంటే ఇంట్లో మనిషితో సమానం కొందరికి. దాన్ని కూడా తమ ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళేం తింటే దానికి అదే పెట్టి పక్కనే పడుకోబెట్టుకోవడం చాలామందికి అలవాటు. అల్లారు ముద్దుగా పెంచుకునే పెట్కు చీమ కుట్టినా తల్లడిల్లిపోతారు. అలాంటిది దాని ప్రాణం పోతే తట్టుకోగలరా? ఆ డిప్రెషన్తోనే ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని హిమబిందు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఆమె వయసు జస్ట్ 20 years. హైదరాబాద్ మీర్పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. బడంగ్పేట వెంకటాద్రి నివాస్కు చెందిన హిమబిందు కొన్ని రోజులుగా ఒక క్యాట్ను పెంచుకుంటుంది. ప్రాణం కంటే ఎక్కువగా దాన్ని చూసుకుంటుంది. ఏమైందో తెలియదు కానీ ఇటీవల ఆ పిల్లి చనిపోయింది. రోజు కళ్ళ ముందు తిరిగే పిల్లి ఒక్కసారిగా కనిపించకపోయేసరికి హిమబిందు తీవ్రమైన డిప్రెషన్కు గురైంది. పెంపుడు పిల్లి జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక చివరికి ప్రాణాలు తీసుకుంది. భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అఘమూర్తంగా ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే ఉగాది సందర్భంగా నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలతో వేద పండితులు నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27న మిథిలా మండపంలో శ్రీరామ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఏప్రిల్ 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. శ్రీరామనవమి కోసం 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లు, లక్షల అడ్డులు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా టీటీఎస్ అంతర్గాం గ్రామంలో బర్మా కాందిశీకుల ఆధ్వర్యంలో నూకాంబిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్గాంలో నిర్మించిన వీవింగ్ మిల్లులో పనిచేసేందుకు శ్రీలంక, బర్మా తదితర ప్రాంతాల నుండి వేల కుటుంబాలు అక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. వారంతా కలిసి నూకాంబిక ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాలలో భాగంగా 21 రోజుల పాటు దీక్షను స్వీకరిస్తారు. కాకతీయుల ఇలవెల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉగాది రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభం కలుగుతుందని ప్రధాన అర్చకులు శేషు అన్నారు. అమ్మవారికి 9 రోజుల పాటు వసంత పంచమి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం ఉగాది నుండి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ మీదుగా మరట్వాడ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజ్యసభ నుంచి పదవి విరమణ చేసిన ఎంపీలకు తొలిసారి రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఇచ్చింది. 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది ఎంపీలకు వీడ్కోలు పలికారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్. ఎంపీల సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ప్రెసిడెంట్ భవన్ వేదికగా వీడ్కోలు ఫోటోలు తీసుకున్నారు. ఈ వీడ్కోలు వేడుకలో ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సీఎం పినరాయి విజయన్ ఎల్డీఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ధర్మదం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన తలస్సేరిలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వరుసగా మరోసారి విజయం సాధించి సీఎం పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఏప్రిల్ 9న ఒకే విడతలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. గ్యాస్, చమురు నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంటుపై ఇరాన్ దాడులు చేయడంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్లో ఎల్పీజీ, ఎల్ఎన్జీ కొరత రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఎల్ఎన్జీ అయితే 47% ఖతార్ నుంచే వస్తుందని, ఆ ప్రభావం భారత్పై ఖచ్చితంగా పడుతుందన్నారు. చమురు, గ్యాస్ కోసం భారత్ గల్ఫ్ దేశాలను కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత్ ఇతర దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉందన్నారు రణ్ధీర్ జైస్వాల్.
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో స్థానిక బీజేపీ నేతపై ఓ మహిళ విరుచుకుపడింది. చెంపదెబ్బలతో గందరగోళం సృష్టించింది. బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరుగుతుండగా కుమారుడితో పాటు వచ్చిన ఓ మహిళ చొక్కా పట్టుకుని బీజేపీ నేత చెంపలు వాయించింది. పార్టీ కార్యకర్తలు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. వ్యక్తిగత ఇన్సూరెన్స్ చేయిస్తారని చెప్పి తమ వద్ద 4.5 లక్షలు తీసుకున్నాడని, అటు ఇన్సూరెన్స్ చేయించక ఇటు డబ్బులు తిరిగి ఇవ్వక తనను ఇబ్బందులు పెడుతున్నాడని దాడి చేసిన మహిళ ఆరోపించింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన వివాదంగా పార్టీ వర్గాలు కొట్టిపారేశాయి. సైబర్ మోసాల్లో 50,000 రూపాయల వరకు డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు థర్డ్ పార్టీ ఉల్లంఘనల దృష్ట్యా తాత్కాలిక ఉపశమనం 25,000 పరిహారంగా అందించేందుకు ఆర్బీఐ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు 5 రోజుల్లోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేస్తేనే పరిహారం అందుతుందని పేర్కొంది. పోగొట్టుకున్న మొత్తం సొమ్ములో గరిష్టంగా 85% లేదా 25,000, ఇందులో ఏది తక్కువ ఉంటే అది అందించాలని నిర్ణయించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి రాజీనామాతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారీ నష్టాలను చవిచూసింది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడిదారులు నష్టపోయారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు విరుద్ధంగా బ్యాంకులో 2 ఏళ్లుగా కొన్ని పద్ధతులు జరుగుతున్నాయని చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొనడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా మార్కెట్లో హెచ్డిఎఫ్సి షేర్లు పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం చక్రవర్తి చెప్పినట్టు జరిగిందనడానికి ఆధారాలేమీ లేవని చెప్పింది. బంగారం ధరలు పడిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,550 రూపాయల మేర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,780 రూపాయల మేర దిగొచ్చింది. ఇక వెండి కిలోకి 10,000 రూపాయల మేర తగ్గి 2,65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. బ్యారెల్ ధర $111 మార్కును తాకడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 2,700 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ 23,301 విలువకు చేరింది. ఇక మధువర్ల సంపద 13 లక్షల కోట్లు క్షీణించింది. 426 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే చమురు బ్యారెల్ ధర $200కు చేరొచ్చన్న ఇరాన్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. మార్కెట్ల పతనం మరింత తప్పకపోవచ్చంటున్నారు నిపుణులు. ఉత్తరాదిన చైత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. పలు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. చైత్ర నవరాత్రుల మొదటి రోజున ఢిల్లీలోని జాండే వాలాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. యూపీలోని వింధ్యాచల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇటు మధ్యప్రదేశ్లోని శారదాదేవి ఆలయంతో భక్తులు కిక్కిరిసిపోయారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రం జనసంద్రంగా మారింది. మరోవైపు మహారాష్ట్ర శ్రీ అంబే మాత ఆలయంతో పాటు అసోంలోని కామాక్షి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ ఉగాది వేడుకలను తమిళనాడులోని తెలుగువారు కూడా ఘనంగా జరుపుకున్నారు. తుతుకుడిలోని వైకుంఠపతి పెరుమాల్ దేవాలయంలో నిర్వహించిన పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలను ఘనంగా నిర్వహించారు. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లఫాన్ ఎల్జీఎన్ కేంద్రంపై జరిగిన ఇరాన్ చేసిన దాడిలో భారీ నష్టం వాటిల్లింది. రస్ లఫాన్ దాడి తర్వాత పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని ఖతార్ ఎనర్జీ తెలిపింది. 3 అగ్ని ప్రమాదాల్లో 2ంటిని పూర్తిగా అదుపులోకి తెచ్చామని పేర్కొంది. ఇంకా కూలింగ్, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా లెబనాన్పై ముప్పేట దాడులు చేస్తుంది ఇజ్రాయిల్.
ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైన ఐడిఎఫ్ బలగాలు బీరూట్ దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ను ముమ్మరం చేసింది. అయితే ఇజ్రాయిల్ హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చెప్తున్నా ఈ యుద్ధంలో దాదాపు 1000 మంది లెబనాన్లో మృతి చెందారు. 9 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామంటున్నాయి హెజ్బుల్లా బలగాలు. టెల్ అవీవ్, జెరూసలేం నగరాలపై డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల చమురు కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దేశంలో ముడి చమురు, సహజ వాయువు, ఎల్పీజీ ధరలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వెనుజులా చమురుపై ఉన్న ఆంక్షల్ని సడలించారు. షరతులకు లోబడి వెనుజులా ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు సంస్థతో యుఎస్ కంపెనీల కార్యకలాపాలకు అనుమతించారు. ప్రస్తుతం అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతుండటంతో రిపబ్లికన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో ట్రంప్ సర్కారు తాత్కాలిక ఉపశమన చర్యలను చేపట్టింది. ఇరాన్పై ట్రంప్ సైనిక చర్యలను తప్పుపట్టే అమెరికా ప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. అణ్వాయుధాల తయారీకి చెక్ పెట్టేందుకు ఇరాన్పై దాడులు చేస్తున్నామన్న ఆయన మాటల్లో వాస్తవం లేదంటున్నారు యుఎస్ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్. గతేడాది జరిగిన యుఎస్ ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ ఇంకా కోలుకోలేదంటూ సెనెట్ కమిటీకి ఓ రిపోర్ట్ అందించారామె. గత జూన్ నుంచి అణ్వాయుధ సామర్థ్యాన్ని సమర్థించుకోవడానికి టెహ్రాన్ ప్రయత్నించలేదని పేర్కొన్నారు తులసి. చైనా, పాకిస్తాన్ దేశాలు అణుక్షిపణులు అభివృద్ధి చేస్తున్నాయని ఆరోపించారు. అయితే అమెరికా భూభాగాలను చేరుకోగల సామర్థ్యంతో వాటిని రూపొందిస్తున్నాయని సెనెట్ కమిటీకి వివరించారు. అమెరికాలోని అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. స్వచ్ఛందంగా దేశాన్ని వీడే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు 2,40,000 ఎగ్జిట్ బోనస్ అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు వారిని ఉచితంగా స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. దేశాన్ని వదిలి వెళ్లాలనుకునే వారిని సిబిపిలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం. తమ ఆఫర్లతో ఇప్పటి వరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు యుఎస్ను వీడినట్లు వెల్లడించింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.